సోలార్ ఇన్‌స్టాలేషన్ తర్వాత ఒక కన్స్యూమర్‌కి దాని తాలూకు లిమిటేషన్ ఏమన్నా ఉంటుందా? ఉదాహరణకి ఇన్ని సిస్టమ్స్ రన్ చేస్తే అది తొందరగా అయిపోతుందండి. రెన్యూవబుల్ సోర్స్ అంటున్నాం. రోజు అది రీచార్జ్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్‌గా సన్‌లైట్ రాంగానే. సో, హౌ డస్ ఇట్ వర్క్? లిమిటేషన్ అనేది ఓన్లీ వన్ ఫ్యాక్టర్. దానికి స్పేస్ కావాలి. సో రూఫ్ టాప్ అనే దాని పేరే రూఫ్ టాప్ సోలార్. సో మనకి ఇంటి పైన స్థలం ఉండాలి, అది షాడో ఫ్రీ ఉండాలి. స్థలం ఒక్కటే ఉండి చెట్లు ఉండో పక్కన బిల్డింగ్స్ ఈస్ట్ వెస్ట్ బిల్డింగ్స్ ఉన్నాయంటే షాడో నాట్ ఉంటుంది. ఐడియల్. నాట్ ఐడియల్. ఐ విల్ నాట్ పుట్. సో వీ డూ 3D డిజైన్. సో నేను ఎప్పుడైనా ఏ సైట్ చూసినాం అది సైట్ సర్వే చేస్తాము. దాన్ని మేము 365 days షాడో అనాలిసిస్ చేసిన తర్వాతనే కస్టమర్కి రైట్ డిజైన్ పెడతాము. సో రెస్ట్రిక్షన్స్ ఆర్ స్పేస్ మనకు షాడో ఫ్రీ ఉంది. 9 to 3 ఇస్ ఐడియలీ వెన్ ఇట్ షుడ్ బి షాడో ఫ్రీ. కొంచెం పొద్దున్న కొంచెం సాయంత్రం ఒకవేళ ఏదన్నా ఉన్నా పర్వాలేదు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎక్స్టెంట్. దట్ ఈస్ వన్ లిమిటేషన్. అదర్వైజ్ ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. 30 years మనకు జనరేషన్ గ్యారంటీ ఉంది ప్యానల్స్ నుంచి. ప్రేయర్ ఎనర్జీ ద్వారా మీకు కంప్లీట్ సిస్టమ్కి 5 years వారంటీ కూడా ఉంటుంది. సో నేను అన్నట్టు వాళ్ళు కస్టమర్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3 to 3.5 yearsలో వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకా 1.5 year మా కిందే ఉంటుంది వారంటీ. మెయింటెనెన్స్ కూడా మినిమల్, ఎందుకంటే దేర్ ఆర్ నో మూవింగ్ పార్ట్స్.